ఛానలుకి స్వాగతం. జ్యోతిష్య శాస్త్రం చెప్పే మాటలు కొన్నిసార్లు కేవలం ఊహల్లాగా అనిపిస్తాయి. కాని కాలం వచ్చినప్పుడు ఆ మాటలు నిజమవుతాయి. మేషరాశివారు మీ జీవితంలో ఇప్పుడు అచ్చం అలాంటి సమయం మొదలవుతుంది. మీ జీవితంలో ఇప్పటివరకు మీరు చేసిన ప్రతి మంచి పని, ప్రతి కష్టానికి ప్రతిఫలం రాబోతుంది. కాని ఆ ప్రతిఫలం రావటానికి ముందు ఇద్దరు వ్యక్తులు మీ ముందు చేతులు జోడించే స్థితికి చేరబోతున్నారు. కాని జాగ్రత్త, మీరు చేయాల్సిన పని కూడా ఒకటి ఉంది. అది మీరు చెయ్యకపోతే అదే విజయం మళ్లీ చేజారిపోతుంది. అయితే ఈ అంశాల గురించి వీడియోలో తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ని యాక్టివేట్ చేసుకోండి. మేషరాశివారు సూర్యుడిలాగా ఉంటారు. అన్యాయం కనిపిస్తే ఎదురు నిలబడతారు. నిజాయితీగా ఉండాలనే తపన వీరికి ఎల్లప్పుడూ ఉంటుంది. చాలామంది మీరు సూటిగా మాట్లాడతారు కాబట్టి మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకునే అవకాశాలు కూడా ఉంటాయి. కాని మీ మనసులో మాత్రం ఎప్పుడూ చెడు అనేది ఉండదు. మీ కష్టం, మీ పట్టుదలే మీ ఆయుధాలు. అయితే ఇప్పుడు ఈ సమయంలో ఒక ముఖ్యమైన మార్పు మీ జీవితంలో రాబోతుంది. గత కొన్ని నెలలుగా మీ వెనక మాట్లాడినా లేదా మీకు వ్యతిరేకంగా కుట్ర చేసిన ఇద్దరు వ్యక్తులు ఇప్పుడు మీ ముందే తలవంచబోతున్నారు. అవును, వారు మీ విజయాన్ని చూసి ఆశ్చర్యపడతారు. మీ ధైర్యం ముందు తాము తప్పు చేశామని గ్రహిస్తారు. అందుకే వారు చేతులు జోడిస్తారు, మిమ్మల్ని క్షమించమని కాదు, మిమ్మల్ని గౌరవించటానికి. అయితే మొదటి వ్యక్తి ఎవరు అంటే కనుక మీకు దగ్గరగా ఉన్న వ్యక్తి. కుటుంబ సభ్యుల్లో ఒకరు కావచ్చు, స్నేహితుల్లో ఒకరు కావచ్చు, లేదా తోటి ఉద్యోగస్తుల్లో ఒకరు కూడా కావచ్చు. తాను మీకు మద్దతు ఇస్తున్నట్లుగా నటించి లోపల మాత్రం మీ ఎదుగుదలకి అడ్డుగా ఉన్నారు. మీ మాటలు, మీ కలలు చిన్నవిగా చూపించే ప్రయత్నం చేశారు. కాని ఇప్పుడు పరిస్థితులు మారబోతున్నాయి. మీ కష్టానికి ఫలితం వచ్చినప్పుడు అదే వ్యక్తి మీ ముందు చేతులు జోడించి నిజంగా నేను తప్పుగా అర్థం చేసుకున్నాను అని ఒప్పుకుంటారు. ఇక రెండవ వ్యక్తి ఎవరు అంటే కనుక మీ జీవితంలో మీకు దూరంగా ఉన్నా సరే మీ మీద అసూయతో ఉన్న వ్యక్తి, మీ విజయాలు చూసి తట్టుకోలేని వ్యక్తి. కాని విశ్వం ఇప్పుడు మీరు చేసిన ప్రతి మంచి పనికి ప్రతిఫలాన్ని ఇవ్వబోతుంది. ఆ వ్యక్తి మీ ముందు తలవంచి గౌరవాన్ని చూపించబోతున్నారు. వారి మనసులో ఈ మాట ఉంటుంది, ఎంత ప్రయత్నించినా మేషరాశివారిని ఎవరూ అడ్డుకోలేరని. ఈ విధంగా ఇద్దరు వ్యక్తులు మీ ముందు చేతులు జోడించే పరిస్థితి రాబోతుంది. అయితే ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటి అంటే కనుక ఇక్కడే అసలైన పరీక్ష ఉంది. వారు చేతులు జోడించినప్పుడు మీరు చేయాల్సింది ప్రతీకారం కాదు, క్షమ. అవును, మీరు వారిని క్షమించాలి. అయితే అర్థం చేసుకోండి, క్షమించటం అంటే మళ్లీ వారికి దగ్గరవటం కాదు. అది మనసు తేలిక చేసుకోవటం. వారి మీద ద్వేషం ఉంచితే మీ మనశ్శాంతి పోతుంది. కాని మీరు హృదయపూర్వకంగా నీ దారిలో నువ్వుండు, నా దారిలో నేనుంటాను అని చెప్పగలిగితే అదే మీ విజయానికి నిజమైన శిఖరమవుతుంది. అయితే ప్రతి రాశికి ఒక ఆత్మ పాఠం ఉంటుంది. మేషరాశివారికి ఆ పాఠం అహంకారం కాకుండా ధైర్యం నేర్చుకోవటం. విశ్వం ఇప్పుడు మీకు పరీక్ష పెడుతుంది. మీ ఎదుట మోకాళ్లపై వంగిన వాళ్లను చూసినప్పుడు మీరు గర్వంతో కాకుండా కృతజ్ఞతతో ఉండగలరా అనేదే పరీక్ష. మీరు ఆ పరీక్షను జయిస్తే కనుక మీ జీవితంలో కొత్త దారులు తెరుచుకుంటాయి. కొత్త అవకాశాలు, కొత్త స్నేహాలు, ఆధ్యాత్మిక శాంతి లభిస్తుంది. అయితే 2026 మొదటి భాగంలో మీ గ్రహస్థితులు మారుతున్నాయి. గురుగ్రహం, శుక్రగ్రహం మేషరాశిపై అనుకూలంగా కదులుతున్నాయి. దాంతో మీరు చేసిన మంచి పనుల ఫలితం త్వరగా రావటం మొదలవుతుంది. ముఖ్యంగా ఈ సంవత్సరం మొదలైనప్పటి నుండి మీరు చేసిన ప్రయత్నాలు ఫిబ్రవరి నెల చివరిలోపు ఫలితాలనిస్తాయి. వీటిలో ఉద్యోగం కాని, చదువు కాని, బిజినెస్ కాని, కుటుంబ గౌరవం అన్నీ వస్తాయి. కాని అదే సమయంలో పాత శత్రువులు బయటకు కూడా వస్తారు. అది భయం కాదు, ఇది కర్మ ఫలితమే అనే విషయాన్ని గమనించాలి. మేషరాశివారిలో ఉన్న జ్వాల ఎప్పుడూ కూడా చల్లబడదు. మీరు పడిపోయినా కాని తిరిగి లేస్తారు. ఎవరైనా మిమ్మల్ని ఆపటానికి ప్రయత్నించినా మీరు మీ దారిని కనుక్కుంటారు. ఈసారి కూడా అలాగే ఉంటుంది. మీపై విశ్వాసం పెట్టుకోండి. మీ దారిలో ఎవరు అడ్డుగా ఉన్నా వారికి దురభిమానం లేకుండా ముందుకు సాగండి. విశ్వమే వారి కర్మకు ఫలితాన్నిస్తుంది. అయితే ఒక దీపం చుట్టూ చిమ్మ చీకట్లు ఎంత ఉన్నా దీపం యొక్క వెలుగును ఆపలేవు. మేషరాశివారు కూడా ఆ దీపంలాగే ఉంటారు. ఎవరైనా మిమ్మల్ని ఆపాలని ప్రయత్నించినా మీ మనసులోని ఆ వెలుగు మళ్లీ వెలుగుతుంది. ఎందుకంటే మీరు ఆత్మవిశ్వాసం, ధైర్యం, నిజాయితీకి ప్రతీక. అయితే కొన్ని విషయాల్లో మాత్రం మీరు జాగ్రత్తగా ఉండాలి. మాట్లాడేటప్పుడు సూటిగా మాట్లాడండి, కాని దూకుడుగా మాట్లాడకండి. మీ శత్రువులపై దృష్టి పెట్టకుండా మీ లక్ష్యంపై దృష్టి పెట్టండి. ప్రతి ఉదయం మీకు మీరే చెప్పుకోండి, నన్ను ఎవరూ ఆపలేరు అని. ఎవరు మీ ముందు చేతులు జోడించినా వారిని తక్కువగా చూడకండి, వారిని క్షమించండి. అదే మీ ఆత్మశక్తి.
దేవతల ఆశీర్వాదం ఎప్పుడు మీ చుట్టూ ఉంది. ప్రత్యేకంగా హనుమంతుడు, సుబ్రహ్మణ్యస్వామి మరియు దుర్గాదేవి వారి ఆశీర్వాదంతో మీకు ధైర్యం, విజయం, గౌరవం లభిస్తాయి. మీరు చేసే ప్రతి మంచి పని ఇప్పుడు మీకు రెట్టింపు ఫలితాన్నిస్తుంది. అందుకే ఎప్పుడు కూడా మంచిని మాత్రమే చెయ్యండి. ఎందుకంటే విశ్వం ఇప్పుడు మీకోసం పనిచేస్తుంది. జీవితంలో కొన్ని సమయాలు మనకు పరీక్షలాగా వస్తాయి. మన మనసు ప్రశాంతంగా ఉండగలిగితేనే విజయం మన వైపు వస్తుంది. మేషరాశివారు ఈ మధ్య ఎదుర్కొన్న కష్టాలు ఏవైతే ఉన్నాయో అవి మీ బలహీనత కాదు, అవి మీ ధైర్యానికి నిదర్శనం. ఎందుకంటే ప్రతి గెలుపు ముందు ఒక పెద్ద తుఫాను వస్తుంది. ఆ తుఫాన్నే మీరు తట్టుకున్నారు. ఇప్పుడు ఆకాశం మళ్లీ మీ వైపు తెరుచుకుంటుంది. ఈ కాలంలో మీరు చెయ్యాల్సింది ఒక్కటే, మీ మనసును స్థిరంగా ఉంచటం. ఎవరైనా మీ గురించి చెడ్డగా మాట్లాడినా వారిని నిర్లక్ష్యం చేయండి. ఎందుకంటే మీరు మీ దారిలో నడుస్తుంటే వెనక ఉన్నవాళ్లు ఎప్పుడూ కూడా మీ గురించి మాట్లాడతారు. కాని గుర్తుంచుకోండి, ముందు నడిచేవారి లక్ష్యం గెలుపు, వెనక మాట్లాడేవారి లక్ష్యం అసూయ. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే మీ కర్మ మీ పక్షాన ఉంది. మీరు చేసిన మంచి పనుల ఫలితం ఇప్పుడు తిరిగి వస్తుంది. ఎవరైనా మిమ్మల్ని అవమానపరిచినప్పుడు మీరు నిశ్శబ్దంగా భరించిన ప్రతి క్షణం ఇప్పుడు ఆశీర్వాదంగా మారబోతుంది. దైవం మీకు ఈ మాట చెబుతోంది, నువ్వు ఎప్పుడు కూడా ఇతరులకు చెడు చెయ్యలేదు కదా, ఇప్పుడు విశ్వం నీకు న్యాయం చేయబోతుందని దైవం మీకు చెబుతోంది. ఆ ఇద్దరు వ్యక్తులు మీ ముందు తల వంచినప్పుడు అది మీ గర్వానికి కాదు, మీ మంచితనానికి గెలుపు. వారిని చూసి మీరు ఒక్కటే అనుకోండి, ఇది నా కర్మ ఫలితం, నా సహనానికి బహుమానం. ఈ విధంగా మనసులో అనుకుంటే మనసుకు కూడా ప్రశాంతత లభిస్తుంది. అందుకే ఇప్పుడు మీ జీవితం కొత్త అధ్యాయం మొదలవుతుంది. ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా, వ్యక్తిగతంగా ప్రతి రంగంలో మీరు ఎదుగుతారు. మీ కష్టానికి ఫలితం ఇవ్వకుండా విశ్వం ఉండదు. కాబట్టి ఎప్పుడూ కూడా సానుకూలంగా ఉండండి. మనసులో ప్రేమ, కృతజ్ఞత, ధైర్యాన్ని ఉంచండి. మేషరాశివారు మీరు కేవలం ఒక రాశివారు కాదు, విజయం అంటే ఏంటో ప్రపంచానికి చూపించే శక్తి కలవారు. ఇప్పటి నుండి మీ దారిని ఎవరూ ఆపలేరు. మీరు ముందుకు సాగండి. విశ్వం మీ వెనక నిలబడి ఉంది. మీ జీవితంలోకి కొత్త వెలుగు ప్రవేశిస్తుంది. అయితే మీ ముందు చేతులు జోడించిన వ్యక్తులను క్షమించండి. మీకు ఎదురు నిలిచిన వాళ్ళు ఇప్పుడు మీ ముందే తలవంచుతారు. వారు చేతులు జోడిస్తారు, ఎందుకంటే మీరు గెలిచారు కాబట్టి. కాని మీరు చెయ్యాల్సింది ఒక్కటే, గర్వపడకండి, కృతజ్ఞతతో ముందుకు సాగండి. వారిని క్షమించి మీ మార్గంలో ప్రకాశించండి. ఆ ఇద్దరు వ్యక్తులు మీ ముందే చేతులు జోడించబోతున్నారు కాని మీరు మాత్రం ఖచ్చితంగా వారిని క్షమించి తీరాలి. గర్వం అస్సలు పనికిరాదు. గర్వం వల్ల మీకు వచ్చే మంచి ఫలితాలు కూడా చెడుగా మారుతాయి. చూశారు కదండి, మేషరాశివారి యొక్క జీవితం ఏ విధంగా ఉంటుంది. ఈ సమయంలో వారి జీవితంలో ఎటువంటి మలుపులు కనిపిస్తున్నాయి, ఏ ఇద్దరు వ్యక్తులు మీ ముందు చేతులు జోడించబోతున్నారు, అలాగే మీ జీవితానికి సంబంధించి మరికొన్ని ముఖ్యమైన అంశాల గురించి వీడియోలో వివరంగా తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.